చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ గడ్డమనుగు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, శరదృతువులో విశేషంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవడంలో ఆంతర్యం ఏమిటి? శరదృతువు నిర్మలమైనటువంటి వాతావరణానికి చిహ్నం. భారతీయ జీవన విధానంలో మొదటి నుంచి ఆలోచన మానవ జీవితాన్ని సార్థకం చేసుకోవటం కోసం సాధనను ప్రారంభించి ఆ జగన్మాతను చేరుకోవటం. దానికి అనువైన సమయము శరత్కాలం. నవ ఆవరణలతో ఉన్నటువంటి శ్రీచక్రము సకల సృష్టికి నిదర్శనమైతే, ఈ సృష్టిలో అంతర్భాగమైనటువంటి ఈ జీవుడు ఆ లక్షణాలన్నింటినీ, ఆ నవ ఆవరణలను ఛేదించుకొని ఆ తల్లిని చేరుకునేటువంటి అద్భుతమైన ముహూర్తమే శరదృతువులోని ఆశ్వయుజ మాసం. సృష్టి ఏర్పడటానికి కారణము 9 తత్వాలు అని తెలియజేశారు. తరణిమయీం, పవనమయీం, గహన దోహన హోతృమయీం, అంబుమయీం, ఇందుమయీం, అంబామనుకంపమాదిమ వీక్షీ అంటాడు మూక కవి మూక పంచశతిలోని ఆర్యాశతకం. అంటే అర్థము, ఆ తల్లి సూర్యుడు, భూమి, వాయువు, గగనము, అగ్ని, యజమాని, నీరు, చంద్రుడు, ఈ అన్నింటిలో వ్యాప్తమై నాకు దర్శనమిస్తోంది. ఆ కరుణాంతరంగిని ఇలా అన్ని రూపాలలో నేను దర్శిస్తూ ఉన్నాను అని ఆ శతకంలో తెలియజేశారు. 9 ఆవరణలతో ఉన్నటువంటి ఈ బ్రహ్మాండము అదే 9 ఆవరణలకు సంకేతమైనటువంటి పిండాండానికి నిదర్శనం. ఏ చైతన్యమైతే సకల సృష్టిని నడిపిస్తోందో ఆ చైతన్యము ప్రకృతిని ఆశ్రయించి ఉంటుంది బ్రహ్మాండంలో. అదే పిండాండంలో పరిశీలించినట్టయితే పంచభూతాలకు అన్నమయ, ప్రాణమయ, మనోమయ, ఆనందమయ కోశాలు చిహ్నాలైతే, మనస్సు, బుద్ధి, ప్రాణము, ఈ 3 అవ్యక్త మహత్ అహంకారాలనే తత్వానికి నిదర్శనం. ఇవన్నీ కూడా అపరాప్రకృతికి నిదర్శనం. పరాప్రకృతి జీవలక్షణం. ఈ జీవ చైతన్యము ఈ 9ంటిని దాటి ఆ పరమాత్మలో ఐక్యమైనప్పుడే జీవనానికి, మానవ జీవనానికి సార్థకత. బ్రహ్మాండంలో ఉన్న చైతన్యము పిండాండంలో ఉన్న చైతన్యంతో సారూప్యాన్ని పొంది ఎప్పుడైతే ఈ 9 ఆవరణలను ఛేదించగలుగుతుందో అప్పుడు ఈ జీవుడిలో ఉన్న చైతన్యం పరమాత్మలో ఐక్యమై ముక్తిని పొందుతుంది. అందుకే నవావరణలకు సంకేతంగా నవరాత్రులను మనం జరుపుకుంటాం. ఈ 9 ప్రకృతులకు సంకేతంగా 9 అమ్మవారి రూపాలను ఆవిష్కరిస్తాం. అలా దేవీ నవరాత్రులలో ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి 9 రోజుల పాటు ఆ తల్లిని తమోగుణ, రజోగుణ, సత్వగుణాలకు సంకేతంగా 3 రూపాలలో ఆరాధిస్తూ అనంతరం దశపాపహరా ఇది దసరా, పాపాలను గుణాతీతమైనటువంటి స్థితికి చేరుకొని పాపాలను ప్రక్షాళన చేసుకొని ఆనందాన్ని అనుభవించే ప్రయత్నం చేస్తాం. దీనికి అనువైన కాలము శరత్కాలము కనుక శరద్ నవరాత్రులుగా ఈ 9 నవరాత్రులను అభివర్ణించటం జరిగింది. గురుగారు, శరన్నవరాత్రులలో కాత్యాయని దేవిని ఆరాధించే క్రమం ఏంటి? చంద్రహాసోజ్వలకరా శార్దూల వరవాహన కాత్యాయని వరం దధ్యాత్
దేవి దానవఘాతిని. ఆ తల్లి సింహవాహిని, చతుర్భుజాలతో మనకు దర్శనమిస్తూ ఖడ్గాన్ని, పద్మాన్ని, అభయ వరద హస్తాలతో మనను కరుణిస్తూ అద్భుతమైనటువంటి ఆరాధన ద్వారా అత్యున్నతమైన స్థాయికి చేరుకోమంటూ మనకు మార్గం ఉపదేశిస్తూ ఉన్నది. అందుకే ఎర్రటి రంగుని ఇష్టపడేటువంటి ఈ కాత్యాయని దేవిని ఎర్రటి పుష్పాలతో పూజించమన్నారు. యాదేవి సర్వభూతేషు మా కాత్యాయని రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అంటూ ఆ తల్లిని ఆరాధించమని చెప్పారు. తేనె అంటే ఆ తల్లికి చాలా ఇష్టం కనుక తేనెను నివేదన చేయమన్నారు. తేనెతో చేసిన పదార్థాన్ని సమర్పించమన్నారు. ఇలా ఎర్రటి వస్త్రాలు ధరిస్తూ ఎర్రటి పుష్పాలతో పూజ చేస్తూ తేనెను నివేదన చేస్తూ ఆ తల్లిని ప్రసన్నం చేసుకోగలిగితే జీవితం అద్భుతమైన శ్రేయోపథంలో ముందుకు సాగుతుంది. దేవీ నవరాత్రులలో కాత్యాయని మాతగా మనం ఆరాధించేటువంటి స్వరూపమే నవదుర్గా రూపాలలో కూష్మాండదేవిగా అభివర్ణింపబడుతూ ఉంది. ఇలా నవావరణలను దాటక్కటానికి నవరాత్రులు నవదుర్గలను అర్చిస్తూ ఆ తల్లి రూపాలను ఆరాధిస్తూ అద్భుతమైనటువంటి ఆనందానికి మార్గాన్ని నిర్మించుకునే ప్రయత్నం చేయాలి. గురుగారు, మరి కాత్యాయని దేవి ఆవిర్భావం ఎలా జరిగింది? మహిషాసురుడు లోకాలనన్నింటినీ అతలాకుతలం చేస్తూ పీడిస్తున్న సమయంలో వరగర్వితుడైన వాడిని ఎలా జయించాలో తెలియక దేవతలంతా ఆలోచనలో పడ్డారు. స్త్రీ ద్వారా మాత్రమే ఈ మహిషాసురుడికి మృత్యు ఉందని గ్రహించినటువంటి దేవతలంతా వారి వారి తేజస్సును సమీకృతం చేసే ప్రయత్నం చేశారు. కాత్యాయన మహర్షి ఆ జగన్మాతను తన కూతురుగా పొందాలన్న ఆలోచనతో కఠోరమైన తపస్సు చేయటం ప్రారంభించాడు. అదే సమయంలో విష్ణువు తన తేజస్సును, బ్రహ్మ తన తేజస్సును, శివుడు తన తేజస్సును, ఇంద్రాది దేవతలంతా వారి వారి తేజస్సులను ఏకీకృతం చేశారు. ఇది గమనించిన కాత్యాయన మహర్షి ఆ తేజస్సుకు అద్భుతమైన స్వరూపమిచ్చి కాత్యాయని మాత ఆవిర్భావానికి కారణమయ్యాడు. కాత్యాయన మహర్షి కూతురు కనుక కాత్యాయనస్య అపత్యం స్త్రీ కాత్యాయని. కాత్యాయని అన్న పేరుతో ఆ తల్లి మనను కరుణిస్తూ ఉన్నది. అనంతరం ఆసురి సంహారం చేసి అందరికీ ఆనందాన్ని పంచి ఇచ్చింది. ఇలా కాత్యాయని తప ఫలితంగా ఈ భూమండలం మీద ఆవిర్భవించిన జగన్మాత స్వరూపమే కాత్యాయని. కాత్యాయని దేవి స్వరూపంలో అంతరార్థం ఏమిటి? ఈ స్వరూపం యొక్క ప్రత్యేకత ఏమిటి? చతుర్భుజాలు కలిగినటువంటి ఆ దేవతా స్వరూపంలో ఖడ్గము, పద్మము, అభయహస్తము, వరదహస్తము, ఎర్రటి చీర, బంగారు అంచుతో అలంకరింపబడినటువంటి ఆ మూర్తి ఒక అద్భుతమైన సత్యాన్ని మనకు తెలియజేస్తుంది. ఖడ్గము పదునైన బుద్ధికి చిహ్నము, పద్మము స్వచ్ఛతకు నిదర్శనము. స్వచ్ఛమైనటువంటి ఆలోచన దృక్పథంతో, కుశాగ్రమైనటువంటి బుద్ధితో జీవితాన్ని గడపగలిగితే ఎర్రటి ఆ కౌసుంభ వస్త్రానికి మన మానవ జీవనమే నిదర్శనం. బంగారు అంచు రాజసానికి నిదర్శనం. ఏణాంకానల్లభానుమండల సశ్రీచక్ర మధ్యే స్థితాం బాలార్కద్యుతిభాసురాం కరతలే పాశాంకుశౌ బిభ్రతీం చాపం బాణమపి ప్రసన్నవదనాం కౌసుంభ వస్త్రాన్వితాం అంటూ ఆ తల్లిని మనం కీర్తిస్తాం. ఎర్రటి చీర యొక్క లక్ష్యము అద్భుతమైన జీవనానికి నిదర్శనం.
తల్లిని నిరంతరము అర్చిస్తూ కుశాగ్ర బుద్ధిని పొంది స్వచ్ఛమైన పద్మంలాంటి ఆలోచన విధానంతో మనం జీవితం గడపగలిగితే అదే అభయహస్తమై కోరిన అభిష్టాలన్నింటినీ నెరవేరుస్తుంది. అందుకే అభయహస్తము, వరదహస్తము రెండింటితో ఈ సత్యాన్ని చాటు చెబుతున్న ఆ తల్లి సింహవాహన, సింహం మీద అధిష్టానం చేసి మనను కరుణిస్తూ ఉంది. సింహాన్ని ఎందుకు ఎంచుకుంది అంటే, ద్విజాన్ విత్రాసయన్ ధీమాన్ వరసా పాదపాన్ హరన్ మృగాంశ్చ సుబహూన్ నిఘ్నన్ ప్రవృత్త ఇవ కేసరి అని సుందరకాండలో ఆంజనేయుడు 100 యోజనాల సముద్రాన్ని దాటుతున్నప్పుడు చెట్టు మీద ఉన్న పక్షులనన్నీ ఎగరగొట్టి, చెట్ల కొమ్మలనన్నింటినీ వక్షస్థలంతో విరగొట్టి, తన మృగాలనన్నింటినీ చావగొట్టి సింహంలాగా వృద్ధి చెందాడు అని అక్కడ చెప్తారు. ఈ రెండింటికి సారూప్యత ఏమిటి అంటే, ఆలోచన స్వచ్ఛంగా ఉండాలి అంటే అంతరార్థము 2 ఆలోచనలు ఉండకూడదు. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన, నిశ్చయమైనటువంటి ఆలోచన విధానం ఉండాలి. అది ఎలా నీకు మార్గదర్శకం చేయాలి అంటే, వచ్చే అవరోధాలన్నింటినీ దాటుకుంటూ ఆత్మవిశ్వాసంతో ఆంజనేయుడు చెట్ల కొమ్మలన్నింటినీ విరగొట్టినట్టు అద్భుతమైనటువంటి ఆలోచన విధానము కుశాగ్ర బుద్ధితో కార్యక్రమాన్ని నెరవేర్చేటప్పుడు వచ్చేటువంటి అన్ని సమస్యలకు పరిష్కారాన్ని ఎంచుకుంటూ నీలో ఉన్న మృగ లక్షణాలను అంతం చేసుకుంటూ ముందుకు సాగటమే ఖడ్గానికి, పద్మానికి చిహ్నమైతే, అప్పుడు సింహంలాగా మనం వృద్ధి చెందుతాం అని చెప్పటంలోని ఆంతర్యం ఏమిటి? సింహము ఆసురీ శక్తులను అంతం చేయటం కోసం అమ్మవారి ఆవిర్భావానికి వాహనంగా ఉపయోగపడింది. అలా స్వచ్ఛమైన బుద్ధి, కుశాగ్రమైన ఆలోచన అభయాన్ని, వరదాన్ని ప్రసాదిస్తూ ధర్మానికి వేదిక కావాలి. ఈ ఆలోచన, ఈ జీవనం అధర్మకరమైనటువంటి పనులు చేయటానికి ఉపయోగించరాదు అని చెప్పటమే కాత్యాయని మాత మనకు ఇస్తున్న అద్భుతమైన సందేశం. దాన్ని గుర్తిస్తూ జీవితాన్ని ధర్మ మార్గంలో ముందుకు నడిపించుకోవాలన్న ఆలోచనకు ఆ తల్లి ఆరాధన ద్వారా శ్రీకారం చుడుతూ జీవితాన్ని అద్భుతమైన శ్రేయోపథంలో కొనసాగించే ప్రయత్నం చేద్దాం. గురుగారు, కాత్యాయని దేవియే కంచి కామాక్షి పరదేవతగా ఎందుకు అవతరించింది? కాత్యాయన మహర్షి తన తపోబలంతో కాత్యాయని మాత ఆవిర్భావానికి కారణమైన తరువాత ఆ తల్లి అద్భుతమైనటువంటి ఆకారంలో కుమారిగా, 8 ఏళ్ల బాలికగా తన కనుల ముందు కదలాడుతూ ఉంటే మురిసిపోయాడు కాత్యాయన మహర్షి. దినదిన ప్రవర్ధమానమవుతున్న ఆ తల్లి యొక్క మాహత్యాన్ని గుర్తించి, ఈమెకు సరి అయినటువంటి వరుడిని తీసుకొచ్చే సమర్థత నాకు లేదు, ఎలా ఈ తల్లి వివాహం జరగాలి అని ఆలోచన చేసి యోగదండాన్ని, రుద్రాక్షమాలను, ఛత్రాన్ని, శనగలను, కొన్ని పుస్తకాలను ఆ అమ్మాయికిచ్చి, ఇవి ఎక్కడైతే రూపాంతరం చెందుతాయో అక్కడ తపస్సు చెయ్యి అంటూ ఆదేశించాడు. రుద్రాక్షమాడను మెడలో వేసుకుని, పుస్తకాలను చేతపట్టుకొని, యోగదండాన్ని ధరించి, ఛత్రాన్ని చేతపట్టుకొని, శనగలను మూటగట్టుకుని బయలుదేరింది కాత్యాయని మాత. అలా వెళుతూ దక్షిణ ప్రాంతంలోని కాంచీపురానికి చేరిన తరువాత ఆ రుద్రాక్షమాల మారేడు దళాల మాలగా మారిపోయింది. యోగదండము త్రిశూలంగా మారింది. ఛత్రము సర్పాకృతి ధరించి ఆ తల్లికి నీడబట్టింది. పుస్తకము కామధేనువై కరుణించింది. శనగలు మొలకెత్తాయి. ఇవన్నీ ఇక్కడ రూపాంతరం చెందాయి కనుక ఇక్కడ తపస్సు చేయాలని నిర్ణయించుకుంది. ఆ కాంచీపురంలో సైకతలింగాన్ని చేసుకొని శివుణ్ణి ఆరాధించటం ప్రారంభించింది. ఈ తల్లి యొక్క తపోదీక్షను పరీక్షించాలన్న సంకల్పంతో సదాశివుడు ఉద్ధృతమైన గంగా ప్రవాహాన్ని ఆ సైకతలింగం మీదికి పంపించాడు. అలా వస్తున్నటువంటి గంగా ప్రవాహాన్ని తన చేతిలో ఉన్న కపాలంలో బంధించింది. పట్టుదల పెరిగింది సదాశివుడికి.
ఇంకా ఉద్ధృతమైన ధారను పంపించాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువును ప్రార్థించింది కాత్యాయని మాత. నీ తపశక్తికి పరీక్ష పెడుతున్నాడు, నువ్వే నిలబడి నీ తపస్సును సఫలీకృతం చేసుకోమంటూ ఆదేశించాడు. ఆ సైకతలింగాన్ని కౌగలించుకొని గంగా ప్రవాహ ధాటి నుంచి రక్షించుకున్నటువంటి ఆ కంచి కామాక్షియే ఈనాడు కాంచీపురంలో ఏకాంబరేశ్వరుణ్ణి ఆరాధిస్తూ అక్కడ మన కోరికలన్నీ తీర్చేటువంటి జగన్మాత. ఇలా ఈ కాత్యాయని దేవియే వరాలనిచ్చే కామాక్షి పరదేవతగా ఆవిర్భవించింది. గురుగారు, మరి కాత్యాయని దేవిని ఆరాధించటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? కాత్యాయని మాతను ఆరాధించటం వల్ల వివాహం కాని కన్యలందరికీ వెంటనే వివాహం అవుతుంది. వివాహం కాకుండా జ్యోతిష్య చక్రంలో ప్రభావం చూపించే గ్రహము కుజగ్రహం. కుజదోషం కారణంగా వివాహం ఆలస్యం అవుతుంది, సంతానం ఆలస్యంగా కలుగుతుంది, గృహస్థాశ్రమంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసిన అగత్యం ఏర్పడుతుంది. కాత్యాయని మాత ఆరాధన వలన గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా కుజగ్రహ దోషము దరిదాపులకు. అలానే సంతానం కావాలని పరితపించేటువంటి దంపతులకు కాత్యాయని మాత ఆరాధన సత్సంతానాన్ని ప్రసాదిస్తుంది. ఇక దంపతులిద్దరూ వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించిన తరువాత ముక్తికి మార్గాన్ని వెతుక్కోవాలన్న సంకల్పంతో ఉంటే కాత్యాయని మాతను ఆరాధించటం వల్ల వారికి ముక్తి సిద్ధిస్తుంది. కన్యా అన్న శబ్దానికి అవివాహిత అని అర్థం. నిజానికి మనమంతా అవివాహితులమే, మనమంతా స్త్రీలమే. చేరుకోవలసింది ఆ పరమ పురుషుణ్ణి, పురుషోత్తముణ్ణి. కనుక ప్రతి ఒక్కరూ కాత్యాయని మాతను ఆరాధించి ఆ స్వామిని చేరుకునే ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతూ జీవనాన్ని క్లిష్టంగా మార్చుకున్నటువంటి పురుష పుంగవుల యొక్క బాధను తొలగించటం కోసం స్త్రీలు కాత్యాయని మాతను ఆరాధించి తన సౌభాగ్యం సక్రమంగా ఉండాలని ఆ తల్లిని వేడుకుంటారు. ఇలా సౌభాగ్యాన్ని, సంతానాన్ని, వివాహాన్ని, ముక్తిని ప్రసాదించే అద్భుతమైన ఆరాధన కాత్యాయని దేవి ఆరాధన. అలా ఆ తల్లిని ఆరాధిస్తూ మన జీవితాన్ని సుసంపన్నం చేసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు, కాత్యాయని దేవి వ్రత వైశిష్ట్యం ఏమిటి? ఎవరు దీన్ని ఆచరించాలి? కాత్యాయని వ్రతాన్ని గోపికలు ఆరాధించారు. కాత్యాయని మహామాయే మహాయోగిన్యధీశ్వరి నందగోపసుతం దేహి పతిమ్మే కురు తే నమః అంటూ 40 రోజుల వ్రతాన్ని గోపికలంతా చేపట్టారు. ఇలా ప్రతినిత్యము సూర్యోదయానికి ముందరే నిద్రలేచి ధనుర్మాసంలో వాళ్ళంతా స్నానాలు చేయటానికి వెళుతున్న సమయంలో కృష్ణుడు వీరి వ్రతానికి ఫలితాన్ని సక్రమంగా అందజేయాలనుకున్నాడు. వారంతా స్నానం చేసేటప్పుడు వారి చీరలన్నింటినీ శ్రీకృష్ణుడు ఎత్తుకుని చెట్టు మీద కూర్చున్నాడు. వారంతా రక్షించమంటూ ప్రార్థిస్తే మీరు ఇలా ఈ సమయంలో ఇలా స్నానం చెయ్యటం కాత్యాయని వ్రతానికి భగ్నం కలిగిస్తుంది. కనుక వ్రత ఫలితాన్ని మీకు అందించటం కోసమే నేను ఇలా లీలను ప్రదర్శించాను అంటూ వారి వస్త్రాలను వారికి అందజేశాడు. కాత్యాయని వ్రతము వలన క్లిష్టమైన సమస్యలు పరిష్కరింపబడటమే కాకుండా పరమాత్మ కృప లభించి వ్రతాన్ని నిర్వహించేటప్పుడు వచ్చే దోషాలను కూడా ఆ పరమాత్మయే పరిష్కరిస్తాడు అని చెప్పటానికి అద్భుతమైన కాత్యాయని వ్రతాన్ని ప్రస్తావన చేయటం జరిగింది భాగవతంలో. మనిషికి ఉన్నటువంటి
అజ్ఞాన పొరలనేటువంటి వస్త్రాలను తొలగించి అద్భుతమైనటువంటి విజ్ఞానాన్ని ప్రసాదించేటువంటి లక్షణము, ఫలితము కాత్యాయని వ్రతాన్ని ఆచరించటం వల్ల మనకు సిద్ధిస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ ఈ కాత్యాయని వ్రతాన్ని అవలంబించి జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ పరిష్కరించుకొని ఆ జగన్మాత కృపకు పాత్రులయ్యి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, సత్సంతానాన్ని, రోగరహితమైన జీవితాన్ని ఇవన్నీ పొందిన తరువాత ప్రతి మానవుని యొక్క అంతిమ లక్ష్యము ఆ పరమాత్మను చేరుకోవటమే కనుక ముక్తి కోసం భోగాలన్నింటినీ అనుభవించిన తరువాత వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించి దంపతులిద్దరూ ఈ కాత్యాయని వ్రతాన్ని ఆచరించగలిగితే అద్భుతమైనటువంటి ప్రయోజనం వారికి నెరవేరుతుంది. కాబట్టి వివాహం కావలసిన కన్యలు, రోగపీడితులై అవస్థపడుతున్న దంపతులు, ముక్తిని కోరుకునేటువంటి ప్రజలు గోపికలు శ్రీకృష్ణుణ్ణి అర్చించినట్టు ఆ తల్లిని అర్చించగలిగితే వారి అభీష్టాలన్నీ నెరవేరి అద్భుతమైన శ్రేయోపథం వారికి సొంతమవుతుంది. ఇహము పరము రెండింటినీ అందించే అద్భుతమైన వ్రతమే కాత్యాయని వ్రతం. కాత్యాయని వ్రతాన్ని ఆచరించటానికి ప్రతి వాళ్ళు సుముఖతను వ్యక్తం చేస్తూ ఆ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించగలిగితే అనుకున్న అభిష్టాలు నెరవేరడంతో పాటు ఆత్మానుభూతి కూడా వాళ్ళ సొంతమవుతుంది. హ్రీం శ్రీం కాత్యాయనై స్వాహ అన్న మంత్రాన్ని 108 సార్లు ప్రతినిత్యము జపిస్తూ ఆ తల్లిని ఆరాధించగలిగితే ఆ మంత్ర ప్రభావంతో మనసులో ఉన్నటువంటి దుష్ట సంకల్పాలన్నీ అంతరించి సచ్చింతన కలిగి సత్సాంగత్యం ద్వారా శ్రేయోపథము మన సొంతమవుతుంది. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ అని సర్వగాయత్రి మంత్రంలో కాత్యాయని మాతను ఎలా ఆరాధించాలో తెలియజేశారు. ఇలా ఇన్ని రూపాలలో కాత్యాయని మాత అర్చన విశేషాన్ని తెలియజేయటంలోని అంతరార్థం అన్ని ఫలితాలు అందుకుంటూ అద్భుతమైన జీవనానికి సోపానాలు నిర్మించుకుంటూ ముందుకు సాగాలన్నదే ఆలోచన. తెలుసుకుందాం, ఆచరిద్దాం, ఆనందిద్దాం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.